68 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు. ఇప్పుడు ఇద్దరే వచ్చినాం. 68 లేకపోతే 68 60 68 60 68 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 6900 10 రూపాయలు 10 రూపాయలు 69 10 10 69 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 6920 20 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 6920 20 20 రూపాయలు 20 రూపాయలు 6920 20 20 6920 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 69 50 6950 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 69 50 एक दो तीन बार మీరు ముంగటారు నవీన్ రా నీ Berhasil karitar, ada? డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ కరీంనగర్. మార్కెట్ కమిటీ జమ్మికుంటాలో ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి పత్తికి సంబంధించి అది క్యాజువల్ ఇన్స్పెక్షన్లు వచ్చి వాళ్ళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓపెన్ యాక్షన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి మోడల్ ప్రైస్ అనేది మాకు 7,000 పైన ప్రైవేట్ ట్రేడింగ్లో జరిగింది. ఎలాంటి ఇబ్బంది అనేది లేవు. పెద్దగా ఏంటంటే కాటన్లో అయితే ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు. సాఫీగానే ట్రాన్సాక్షన్ నడుస్తుంది. సిసిఐలో సర్వర్ డౌన్ ఉండడం వల్ల అది మనకు ఓటీపీలు రావడం లేదు. అందుకే తాత్కాలికంగా అంటే రాష్ట్రం అంతా ఏంటంటే ఇప్పుడు మనకు ఆధార్ అథెంటికేషన్ ఓటీపీలు రావడం లేదా సిసిఐ కొనుగోలు తాత్కాలికంగా ఎలాగైతే సర్వర్ మళ్ళీ ఉంచుకుంటుంది మళ్ళీ సిసిఐ కొనుగోలు యథావిధంగా కంటిన్యూ అవుతుంది. ఈ విషయంలో మా పై అధికారులు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళతో అసోసియేషన్లో ఉన్నారు. త్వరగా అది సాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. నుంచి జిల్లా యంత్రాంగం నుంచి ఏంటంటే మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. జస్ట్ ఎలాగైతే మనకు సర్వర్ ఎలా మళ్ళీ అథెంటికేషన్ స్టార్ట్ అవుతుంది మేము పేపర్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చి కొనుగోలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలోని మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సెక్రటరీ గారు ట్రేడర్లకు ఎక్కువ రేట్ పెట్టాలని మీటింగ్ పెట్టారు. అదే విషయంలో చర్చలు జరిగింది. రైతులకు ఎక్కువ రేట్ పెట్టాలని వాళ్ళ మీటింగ్ జరిగింది. అదే విషయంలో ఇవాళ రావడం కూడా జరిగింది. రైతులకు మంచి ధరలు ఇప్పించాలనే ఉద్దేశంతోనూ చైర్మన్ గారు ఏదో చొరవ తీసుకొని మంచి ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు. ఇవాళ ట్రేడర్స్ కూడా మనకి ఏదో కమిషన్ రేట్ కూడా చెప్పారు. మంచి ధరలు ఇప్పారు. 1-2 డేస్లో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పలేము కానీ ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూ కదా. ఇవాళ కావచ్చు ఈ గంటలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఇప్పుడు 5 నిమిషాలు కూడా కావచ్చు. అంత పత్త ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే మీరు కొద్దిగా మేము పేపర్ స్టేట్మెంట్స్ దాకా ఆపండి. వచ్చిన తర్వాత సెంటర్ స్టార్ట్ అయిందంటే మీరు పోయి సెంటర్లో అమ్ముకొని మధ్య ధర పొందొచ్చు కదా. ఇప్పటిదాకా 4,74,000 క్వింటల్ 4,74,000 క్వింటల్ కొనుగోలు సీసీ వర్క్ చేయడం జరిగింది. ఇది ఎప్పటిదాకా కొనుగోలు ఇప్పుడు రైతుల దగ్గర పత్తి ఎంతవరకు ఉంటారో వాళ్ళు కొంటారు. దానికి ఏంటంటే ఇవాళ బంద్ చేస్తాం మళ్ళీ బంద్ చేస్తే ఏం లేదు. మా సీసీ అధికారులు కూడా మాకేంటంటే రైతుల దగ్గర 8 రోజులు పత్తి కూడా కొంటాం. దానికి ఇప్పుడే బంద్ చేస్తాం వాళ్ళు ఎవరు కూడా. పత్తి అయిపోయిందంటే సెంటర్ క్లోజ్ చేస్తాం. అగ్రికల్చర్ వాళ్ళతో మేము ఇన్ఫర్మేషన్ సర్వే చేయించుకొని పత్తి అయిపోయింది మండల వారికి ఎక్కడ పత్తి రైతులు అనుకున్నారంటే దాని ప్రకారంగా వాళ్ళ రిపోర్ట్ తీసుకొని మనం ఏదైనా ఉన్నా పై అధికారులు పర్మిషన్ తీసుకొని సెంటర్ క్లోజ్ చేయడం జరుగుతుంది.